సరే నమస్తే. ఏందమ్మా ఇటు వచ్చినావు? అదే నిన్న పైసలు అడిగినావు కదా, ఇక మా దగ్గర పైసలు వెళ్ళేటట్టు లేవు. ఆగినోను ఇంకొక 2 నెలలు ఆగేది ఉంటే మా అక్క తోటి ఉన్నది, అది అమ్మినాక ఇస్తాం ఎంతో కొంత. నా గమనం అవసరం లేదు, నా పైసలు నాకు రేపు కావాలి, అర్థమైతుందా? రేపటికి రేపే అంటే ఏడికెళ్ళి తీసుకురావాలి? మాకు వచ్చిన పత్తి పైసలు ఏమో ఆడికాడికి ఒడిచిపోయినాయి. జర నువ్వే అర్థం చేసుకోరాదు. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ముందు వెనక చూసి అడగాలి కదా. దండం పెడతాను, కాలు మొక్క తాగినోని ఎట్లా ఆగు, 2 నెలలు ఆగు, నా భర్త చచ్చిపోతాను అన్నాడు. నిన్న మందు డబ్బు చేతులు పట్టు చేతులు ఏం చేస్తాను నువ్వు? నీకేమైనా బుద్ధున్నదా? ఇగో నేను సీదా మ్యాటర్లకు వస్తానా. నేను చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో, నాకు డబ్బులు ఇచ్చే అవసరమే లేదు నీకు. ఒకవేళ నీ మొగ్గుని డౌట్ వచ్చినా కూడా నువ్వు ఉన్నప్పుడు తెచ్చి పైసలు. దీన్ని బట్టి నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటానా? నువ్వు ఇసుంటాను అనుకోలేదు, మాట్లాడకు మళ్ళా. సరే కానీ నేను చెప్పిన ఆలోచించుకో. నీ ముఖం ఆలోచించుకుంటా. ఈ అవకాశం కోసం నేను 4 సంవత్సరాలు ఎదురు చూసిన. అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. ఈ కాడ నుంచి నేను బంగారంలో చూసుకుంటా. అందుకోసమే నా బంగారానికి బంగారం ఉంగరం పట్టుకొచ్చింది. చూసుకో. నాకేమొద్దు. అరే ఏం కాదే, నాకు వద్దు. ఆగు. వద్దు నాకు. మీ ఆయన వచ్చినప్పుడు దీన్ని దాచిపెట్టుకో, పోయినప్పుడు వేసుకో, సరేనా? మనం ఇద్దరం కలిసి ఉన్నట్టు ఎవరికి తెలియదు కదా. అయినా ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉంటుంది కదనే, 3 వ్యక్తులు చెప్పేది ఎవరే? సరే భయపడకు, నేను ఉన్నా కదా. సరే, మా ఆయన వచ్చే టైం అవుతుంది, చూస్తే మంచిగా ఉండదు. పో. అప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేస్తా పో లేనప్పుడు. సరే సరే మన సరే మనం పోయేస్తా. సరే తొందర పో, మా ఆయన వస్తాడు. నీకు మళ్ళీ ఎందుకు వచ్చినావు? పోవద్దు అయితలేదే. పో, మా ఆయన వస్తాడు, మంచిగా ఉండదు. పో నడు. ఒక 2 నిమిషాలు. అరే గిట్లయితే తొందరగా దొరుకుతావు నువ్వు.